వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. జూనియర్ ఇంటర్ మ్యాథ్స్కి సంబంధించి మనకి ఫిబ్రవరిలో జరిగే ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. మనకి చాప్టర్ వైజ్ మనం మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో అప్లోడ్ చేస్తున్నామండి. మనకి ఈరోజు సెట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దామండి. సెట్స్ నుంచి మనకి 7 మార్క్స్ వస్తాయండి. అంటే 7 మార్క్స్లో మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి వస్తుంది. దాని ఫస్ట్ మనం 1 మార్క్ క్వశ్చన్ సంబంధించి ఇంపార్టెంట్ 1 చూద్దామండి. ఈ సంవత్సరమే మనకి 1 మార్క్ క్వశ్చన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం 1 మార్క్ క్వశ్చన్స్ చేసిన తర్వాత 2 మార్క్స్ అలాగే 4 మార్క్స్ అలాగే ప్రతిదీ చాప్టర్ వైజ్ మీకు ఒక 15 రోజుల్లో కంప్లీట్ అయ్యే విధంగా మనం జూనియర్ ఇంటర్కి సంబంధించి మ్యాథ్స్ అండి మన మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో అప్లోడ్ చేస్తాం. ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్ అండి. లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్ x such that x is an integer x cube less than or equal to 50 అండి. ఇక్కడ మనకి ఒక సెట్ ఇచ్చాడు, x is an integer అంటున్నాడు, x cube less than or equal to 50 అంటున్నాడు అండి. అంటే మనం ఏదైనా ఇంటిజర్ తీసుకుంటే ఆ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 ఉండాలి. ఈక్వల్ టు 50 అవ్వచ్చు, లేకపోతే లెస్ దాన్ అవ్వాలి. కాబట్టి మనం ఆప్షన్స్లో ఒకసారి మనం చూద్దామండి. ఎలిమెంట్స్ తీసుకుంటే ఇక్కడ 2 పవర్ 3 అంటే మనకి 8 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అవుతుంది. అలాగే 3 పవర్ 3 అండి, 3 పవర్ 3 అంటే 27 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అవుతుంది. అలాగే 4 పవర్ 3 అండి, 4 పవర్ 3 అంటే మనకి 64 అండి, 64 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అవ్వదు. కాబట్టి మనకి ఆప్షన్స్లో ఒకసారి చూసుకోవాలి మనం. 4 ఉంటే ఎలిమెంట్ మనకి ఇది రైట్ కాదు, కాబట్టి 4 ఉన్న ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ 1లో 4 ఉంది, అలాగే 2లో 4 ఉంది, 4లో 4 ఉందండి. ఇక్కడ మనం చేయవలసిందల్లా దీనికి చేసుకుంటే సరిపోతుంది. అంటే x ఈక్వల్ టు 1 తీసుకుంటే మనకి ఇక్కడ x పవర్ 3 అంటే 1 పవర్ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అండి. అంటే ఇక్కడ 1 పవర్ 3 అంటే 1 అండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అవుతుంది. అలాగే x ఈక్వల్ టు 2 తీసుకుంటే మనకి 2 పవర్ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50. అంటే 2 పవర్ 3 అంటే 8 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అవుతుంది. అలాగే x ఈక్వల్ టు 3 తీసుకుంటే 3 పవర్ 3 అండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50. అంటే 3 పవర్ 3 అంటే మనకి 27 అండి, 27 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50. కాబట్టి మనకి 4 ఉంటే ఆప్షన్ 4 ఉంటే మనకి మళ్ళీ 4 పవర్ 3 అంటే 64 అయిపోతుంది. కాబట్టి మనకి 4 ఉన్న ఆప్షన్ మనకి ఎలిమినేట్ చేయాలి. కాబట్టి మనకి ఆప్షన్ కరెక్ట్ ఏదంటే 3 కరెక్ట్ అవుతుంది. మనకి ఆన్సరు ఎంత అంటే 3 అండి ఆన్సరు. మనం ఇది ఆఫర్లీ ఎగ్జామ్కి 1 మార్క్ క్వశ్చన్స్ కింద ఇచ్చారు. అంటే మనం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ సంవత్సరం ఎన్సీఆర్టీ సిలబస్ కాబట్టి కొద్ది మనం అంటే ప్రీవియస్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ చేయడం కష్టం. కాబట్టి మనం ఆఫర్లీ అలాగే మన ఇంటర్మీడియట్ బోర్డు వారు ఇచ్చిన క్వశ్చన్స్ మనం 1 మార్క్ క్వశ్చన్స్ కింద ఇస్తామండి. క్వశ్చన్ అండి, సెట్ బిల్డర్ ఫామ్ 1 2 3 4 ఈజ్ అని చెప్పి మనం అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చాడండి, 4 ఆప్షన్స్. x ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ x² లెస్ దాన్ 30, అలాగే x ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ x² ప్లస్ 1 లెస్ దాన్ 20, x ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ x² మైనస్ 1 లెస్ దాన్ 15, అలాగే x ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ 2x లెస్ దాన్ 20 అండి. ఇక్కడ మనకి ఇచ్చాడు. ఇక్కడ పాజిటివ్ ఇంటిజర్ అయితే మనకి 1 స్క్వేర్ మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ చూద్దామండి. ఆప్షన్ 1లో ఆప్షన్ 1కి సంబంధించి అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ తీసుకుంటే ఎలిమెంట్స్ తీసుకుంటే 1 స్క్వేర్ ఏమవుతుందంటే లెస్ దాన్ 1 స్క్వేర్ అంటే లెస్ దాన్ 30 అండి. అలాగే 2 స్క్వేర్ అంటే 4 లెస్ దాన్ 30, అలాగే 3 స్క్వేర్ అంటే 9 లెస్ దాన్ 30, అలాగే 4 స్క్వేర్ అంటే మనకి 16 లెస్ దాన్ 30 అండి. అలాగే 5 తీసుకున్న మనకి ఏమవుతుందంటే 25 లెస్ దాన్ 30 అవుతుంది. కాబట్టి మనకి ఆప్షన్లో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్కి 5 వచ్చినాయి నెంబర్స్. 6 అయితే కరెక్ట్ కాదండి. 6 అయితే మనకి ఏమవుతుందంటే 36 అవుతుంది, లెస్ దాన్ 30 అవ్వదు. కాబట్టి అంటే 1 2 3 4 5 వరకు కరెక్ట్ అవుతున్నాయండి. మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటంటే 1 2 3 4. కాబట్టి ఇది ఆప్షన్ కరెక్ట్ కాదండి. రెండో ఆప్షన్ చూద్దాం. రెండో ఆప్షన్లో మనకి ఈ నెంబర్స్ తీసుకుందామండి. అంటే 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 1 ఏమవుతుందంటే 2 లెస్ దాన్ 20, అలాగే 2 తీసుకుంటే 2 స్క్వేర్ అంటే 5
<20, 3 తీసుకుంటే 10 <20, 4 తీసుకుంటే ఇక్కడ 4 స్క్వేర్ 17 <20, అలాగే 5 తీసుకున్నామంటే 26 అవుతుందండి, <20 కాదు. కాబట్టి మనకి ఈ 4 నెంబర్లకే అవుతుంది. కాబట్టి 1 2 3 4 వరకే మనకి రైట్ అవుతుంది. అంటే కామన్ ప్రాపర్టీ ఉంటే దాన్ని ఏమంటామంటే మనం సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. కాబట్టి 1 2 3 4కి కరెక్ట్ అవుతుంది ఆప్షన్ 2. అలాగే ఆప్షన్ 3 కూడా చెక్ చేద్దామండి. అలాగే ఇక్కడ మనం తీసుకున్న నెంబర్ ఆప్షన్ 3లో ఇక్కడ 1 స్క్వేర్ -1 0 <15 అండి. ఇక్కడ మనకి x² - 1 <15 కాబట్టి మనకి x ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్. ఇక్కడ 1 తీసుకుంటే 1 స్క్వేర్ 0 <15 అండి. 2 తీసుకుంటే 4 3 <15. అలాగే 3 తీసుకుంటే 9 - 1 8 <15. అలాగే 4 తీసుకుంటే ఇక్కడ 4 తీసుకుంటే ఏమవుతుందంటే 15 15 అవుతుందండి. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. అంటే 1 2 3 వరకే కరెక్ట్ అవుతుంది. 1 2 3 = 1 2 3 4 కాదండి. 1 2 3 4 కాదు. కాబట్టి ఆ థర్డ్ ఆప్షన్ కూడా కాదండి. ఆప్షన్ 4 చూద్దాం. ఆప్షన్ 4లో ఇక్కడ x = 1 తీసుకుంటే అంటే 2 20 అవుతుంది. అలాగే 2 తీసుకుంటే 2 అంటే 4 <20 అవుతుంది. 3 తీసుకుంటే 6 <20 అవుతుంది. 4 తీసుకుంటే 8 <20 అవుతుంది. అలాగా మనం ఎలిమెంట్స్ అన్నీ తీసుకుంటే అంటే ఎక్కడి వరకు అంటే 4 5 తీసుకున్న మనకి 10 <20 అవుతుంది. అలాగే 6 తీసుకుంటే 12 <20 అవుతుంది. 7 తీసుకుంటే 14 <20. 8 తీసుకుంటే మనకి 16 <20. 9 తీసుకున్న 18 <20 అవుతుందండి. కాబట్టి మనకి ఏ నెంబర్స్ వరకు తీసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 వరకు కరెక్ట్ అవుతుందండి. కాబట్టి 1 2 3 4కి ఈక్వల్ కాదు. కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ కాదండి. ఇప్పుడు మనకి ఆప్షన్ కరెక్ట్ అనేది ఏదంటే 2 అండి. కాబట్టి ఇది మనకి 2 కరెక్ట్. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. చూద్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అన్నాడు. అంటే ఏది ట్రూ అని చెప్పి అడుగుతున్నాడు. ఒకసారి మనం సెట్ ప్రాపర్టీస్ చూడాలండి. ఇక్కడ మనకి ఇక్కడ సబ్సెట్ అనేది మనకి ఇక్కడ A, B అనేది ఇది ఒక సెట్ అండి. x ఈజ్ ఏ ఓవెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. మామూలుగా అయితే ఓవెల్స్ ఏముంటాయంటే AE IOU ఉంటాయి. మనకి ఇక్కడ స్మాల్ ఎలిమెంట్స్ A, B అని ఇచ్చాడు. A, B కాకుండా మనకి AE IOU అండి. కాబట్టి ఇది సబ్సెట్ కాదు. x ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఈ సెట్ అంటున్నాడు, కాదు. అలాగే రెండోది వచ్చి మనకి బిగ్ సెట్ సబ్సెట్ ఆఫ్ స్మాల్ సెట్ అని ఇచ్చాడండి. ఇది కూడా కరెక్ట్ కాదు. అంటే ఎప్పుడు స్మాల్ సెట్ సబ్సెట్ ఆఫ్ బిగ్ సెట్కి ఉండాలి. ఇది కరెక్ట్ కాదండి. అలాగే మనకి సెట్ అనేది సబ్సెట్ అవుతుంది, బిలాంగ్స్ టు అని రాశాడండి ఇది. కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ మనం 4th ఆప్షన్ చూద్దామండి. ఇక్కడ దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఇక్కడ 2 3 అనేది కూడా మనం ఎలిమెంట్స్ కింద ట్రీట్ చేసాడు. ఎలిమెంట్స్ని మనం బిలాంగ్స్ టు అని రాస్తాం. మనకి ఇక్కడ సెట్నే అడేమన్నాడంటే బిలాంగ్స్ టు అని రాశాడు. మనం ఫస్ట్ తీసుకునేటప్పుడు ఎలిమెంట్స్ని సెట్ ఇక్కడ ఎలిమెంట్ కింద తీసుకున్నాడు. కాబట్టి మనకి 4th ఆప్షన్ 2, 3 ఈజ్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ అండి. ఎలిమెంట్ ఆఫ్ సెట్ అంటే ఇది 1, దీన్ని ఒక ఎలిమెంట్ కింద తీసుకున్నాడు కాబట్టి బిలాంగ్స్ టు అని రాస్తాం. ఇది కరెక్ట్ ఆప్షన్ అండి. 4th ఆప్షన్ ఇది ఆన్సర్ అండి. ఆన్సర్ 4. 4th వన్ అండి. ద సెట్ బిల్డర్ ఫామ్ ఇంటర్వెల్ క్లోజ్డ్ ఇంటర్వెల్ -4, 5 ఓపెన్ ఇంటర్వెల్ అండి. ఇక్కడ మనకి ఇన్ఈక్వాలిటీస్లో మనకి క్లోజ్డ్ అయితే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది. ఇక్కడ మనకి ఈక్వల్ టు ఉంటుందండి. ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ అయితే లెస్ దాన్ ఉంటుంది. ఇక్కడ మన ఆప్షన్స్లో చూసుకోవాలండి. x ఈజ్ అన్ ఇంటీజర్, సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. ఈ ఇన్ఈక్వాలిటీని సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. ఇక్కడ మనకి క్లోజ్డ్ ఇంటర్వెల్ ఉంటే మనకి వాల్యూస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది. ఓపెన్ ఇంటర్వెల్ ఉంది కాబట్టి లెస్ దాన్ ఉందండి. అంటే ఇది కరెక్టు. అలాగే
ఇక్కడ లెస్ దాన్ మాత్రమే ఉంది, అంటే క్లోజ్డ్ ఇంటర్వల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. అలాగే ఇక్కడ ఓపెన్ ఇంటర్వల్ అండి, ఓపెన్ ఇంటర్వల్ ఇక్కడ ఏముందంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది ఓపెన్ ఇంటర్వల్ కాడ. అలాగే ఇక్కడ కూడా మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. మనకు ఆప్షన్స్ చూసుకుంటే ఇక్కడ మైనస్ ఇన్ఈక్వాలిటీస్లో క్లోజ్డ్ ఇంటర్వల్ -4, 5ని ఎలా రాస్తామంటే మనం ఇక్కడ అంటే -4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దెన్ 5 అండి. ఇది ఇన్ఈక్వాలిటీస్ రాసే విధానం. అంటే క్లోజ్డ్ ఇంటర్వల్ అంటే మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. అలాగే ఇక్కడ ఓపెన్ ఇంటర్వల్ అండి, ఇది ఓపెన్ ఇంటర్వల్ అయితే మనకి లెస్ దాన్ ఉండాలి, క్లోజ్డ్ ఇంటర్వల్ అయితే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. ఇక్కడ ఓపెన్ ఇంటర్వల్ అయితే లెస్ దాన్ ఉండాలండి. ఇది మనకి x ఈజ్ ఎన్ ఇంటిజర్, మనకి ఆప్షన్ 1 కరెక్ట్. ఇవ్వండి ఏ అనే సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడు, A-B యూనియన్ B-A అడిగాడండి. ఇది మన బోర్డు మోడల్ పేపర్ 1లో ఇచ్చిన క్వశ్చన్ అండి, ఇది 1 మార్క్ క్వశ్చన్ కింద. ఇక్కడ మనం A-B చేయాలి, B-A చేయాలి. A-B అంటే డెఫినేషన్ రాద్దామండి ఫస్ట్. A-B ఈజ్ ఈక్వల్ టు మనకి x బిలాంగ్స్ టు A ఉండాలి, x సచ్ దట్ x డస్ నాట్ బిలాంగ్స్ టు B అవ్వాలండి. అంటే మనకి గివెన్ సెట్ ఏ అని ఇచ్చాడు, బి ఇచ్చాడు, A-B ఫైండ్ అవుట్ చేస్తాం, తర్వాత B-A ఫైండ్ అవుట్ చేస్తాం, వాటి యొక్క యూనియన్ రాయాలండి, అంతే. ఈజీ సమ్. అంటే ఏ అనే సెట్లో A ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 ఇచ్చాడండి. బి అనే సెట్లో మనకి 4 5 6 7 8 అండి. ఇక్కడ A-B చేద్దాం. A-B ఈజ్ ఈక్వల్ టు మనకి అంటే x బిలాంగ్స్ టు ఏలో ఉండాలి, x డస్ నాట్ బిలాంగ్స్ టు బి అండి. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ బీలో ఉండకూడదు, కాబట్టి ఇక్కడ 4 5 అనేది బీలో ఉన్నాయి. ఇక్కడ మనం ఎలిమెంట్స్ తీసుకోకూడదు, x బిలాంగ్స్ టు ఏ, x డస్ నాట్ బిలాంగ్స్ టు బి అండి. అంటే A-B అంటే మనకి వచ్చే ఎలిమెంట్స్ ఏమవుతున్నాయంటే 1 2 3 అండి. ఇది A-B. అలాగే B-A చేద్దామండి. B- ఫస్ట్ సెట్ బి తీసుకోవాలండి. బి అనే సెట్లో 4 5 6 7 8 -A అంటే ఇక్కడ మనకి 4 5 ఇక్కడ కూడా కామన్గా 4 5 ఉన్నాయి కాబట్టి మనకి ఏమొస్తుంది అంటే బీలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే వస్తుంది. అంటే 6 7 8 అండి. ఇది A-B, ఇది B-A. మనకి యూనియన్ రాయమన్నాడు అంతే. యూనియన్ అంటే బోత్ ఎలిమెంట్ అండి, బోత్ A-B యూనియన్ B-A అన్నాడు. కాబట్టి రెండిట్లోనూ ఎలిమెంట్స్ ఏమున్నాయంటే 1 2 3 6 7 8 అండి. కాబట్టి మనకి ఆప్షన్లో 1 2 3 6 7 8 ఉన్నది ఆప్షను ఇదండి, సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఆన్సర్ మనకి సెకండ్ అండి. నెంబర్ 6 అండి. ఏ అనే సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడు అండి, సి అనే సెట్ ఇచ్చాడు. మనకి ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ మనకి ఫస్ట్ బి యూనియన్ సి ఫైండ్ అవుట్ చేద్దామండి. బి యూనియన్ సి అంటే రెండిట్లోనూ బి అనే సెట్లోనూ బోత్ ఎలిమెంట్స్ అండి. అంటే ఇక్కడ రెండిట్లో బి యూనియన్ సి అంటే 2 3, ఇక్కడ మనకి రిపీట్ అయిన ఎలిమెంట్స్ మళ్ళీ రాయవండి, కాబట్టి 2 3 4 5 6 అండి. అలా ఇంటర్సెక్షన్ అంటే ఏ అనే సెట్ మనకి 1 2 3 4 ఇచ్చాడు. అంటే రెండిట్లోనూ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి అంటే రెండిట్లోనూ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ అండి. ఈ సెట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ మనకి 2 3 4 అండి. ఇక్కడ కూడా 2 3 4 కామన్గా ఉన్నాయి, కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి అంటే ఇక్కడ 2 3 4 అవుతుంది. అంటే మనకి ఆన్సర్లో 2 3 4 అనే ఆప్షన్ 1 అండి. ఆన్సర్ మనకి 1 ఆన్సరు. 7th క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ అన్నాడు. మనకి సెట్ ప్రాపర్టీస్ నుంచి క్వశ్చన్ ఇచ్చాడండి. ఇది మనకి ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ అంటే మనకి ఏ అని అర్థం. ఆల్రెడీ మనం సెట్ ప్రాపర్టీస్లో ఉంటుందండి, ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే. అలాగే ఇక్కడ ఏ యూనియన్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఇక్కడ ఈక్వల్ టు ఎంటీ సెట్ అవుతుందండి, యూనివర్సల్ సెట్ అవుతుంది. ఇక్కడ ఎంటీ సెట్ అని ఇచ్చాడు. అలాగే ఏ యూనియన్ బి ఓల్ డాష్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ అవుతుంది. మనకి వెన్ డయాగ్రామ్స్లో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇక్కడ పై డాష్ ఈజ్ ఈక్వల్ టు యూనివర్సల్ సెట్ అండి. ఇది కూడా కరెక్టే. ఇక్కడ మనకి ఆప్షన్స్లో మనకి రాంగ్ ఇచ్చింది ఏంటంటే ఏ యూనియన్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు యూనివర్సల్ సెట్ అని ఇవ్వాలి.
ఇక్కడ మనకి ఎంటీ సెట్ అని ఇచ్చాడు, ఇది ఫాల్స్ అండి. క్వశ్చన్ అండి, ఇఫ్ యూనివర్సల్ సెట్ యూ అనే సెట్ ఇచ్చాడు, ఏ అనే సెట్ ఇచ్చాడండి, పై డాష్ ఇంటర్సెక్షన్ ఏ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి పై డాష్ అంటే మనం ఇందాక సెట్ ప్రాపర్టీస్ నేర్చుకున్నప్పుడు యూనివర్సల్ సెట్ అవుతుందండి. పై డాష్ ఈజ్ ఈక్వల్ టు యూనివర్సల్ సెట్. అంటే యూనివర్సల్ సెట్ ఇంటర్సెక్షన్ ఏ అంటే మనకు వచ్చేది ఏంటంటే, యూనివర్సల్ సెట్ అంటే మామూలుగా ఇది యూనివర్సల్ సెట్ అయితే మనకి ఏ అనే సెట్ ఉంటే ఇది యూనివర్సల్ సెట్ అండి. రెండిట్లో ఇంటర్సెక్షన్ అంటే ఈ యూ ఇంటర్సెక్షన్ అండి. కామన్గా ఉండేది ఏమవుతుందంటే ఏ అవుతుందండి. రెండిట్లో కామన్గా ఉండేది ఏమవుతుందంటే ఏ అవుతుంది. కాబట్టి ఈ ఇంటర్సెక్షన్ ఏ అంటే మనకి ఏ అనే సెట్టే వస్తుందండి. ఇప్పుడు రెండిట్లో ఇప్పుడు యూనివర్సల్ సెట్ ఇక్కడ 2, 3 రెండిట్లోనూ కామన్గా ఉండే ఎలిమెంట్ 2, 3 కాబట్టి మనకి యూ ఇంటర్సెక్షన్ ఏ ఏమవుతుందంటే ఏ అవుతుందండి. ఆ ఆప్షన్లో మనకి ఆన్సర్ 3 అవుతుంది. అయినండి యూనివర్సల్ సెట్ మనకి సెట్ ఇచ్చాడండి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ 1 less than x less than 15 అండ్ ఏ అనే సెట్ ఇచ్చాడు, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అన్నాడు, 1 less than x less than 15 అండి. దెన్ ఏ డాష్ అని అడుగుతున్నాడు. ఏ డాష్ అంటే మనకు మామూలుగా అయితే ఫార్ములాలో ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు యూనివర్సల్ సెట్ మైనస్ ఏ అండి ఫార్ములా. ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు యూనివర్సల్ సెట్లోంచి ఏ అనే సెట్ తీసేయాలి. ఇక్కడ యూనివర్సల్ సెట్ అంటే మనం నెంబర్స్ రాసుకుందామండి ఫస్ట్. ఇక్కడ యూనివర్సల్ సెట్లో ఉన్న న్యాచురల్ నెంబర్స్ 1 less than x less than 15 అంటే 1కి 15కి మధ్య ఉన్న నెంబర్స్ అండి. అంటే 2, 3, 4, 5 అప్ టు సో ఆన్ ఎక్కడి వరకు అంటే 14 వరకు ఉంటాయండి నెంబర్స్. అలాగే ఏ అనే నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అండి. అంటే 1 to 15 మధ్య ఉన్న ప్రైమ్ నెంబర్స్ రాయాలి. అంటే 2, 3, 5, 7, 11, 13 అండి. ఇక్కడ మనకి ఏ డాష్ అంటే యూనివర్సల్ సెట్లోంచి ఈ సెట్ తీసేయాలండి. అంటే మనకి యూనివర్సల్ సెట్లోని ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ తీసేస్తే మనకి 2, 3 క్యాన్సిల్ అయిపోతుందండి. అలాగే 5 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మనకు వచ్చే నెంబర్స్ ఒకసారి మనం మొత్తం నెంబర్స్ అన్నీ రాసేద్దామండి. అంటే 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 అండి. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ 7 క్యాన్సిల్ చేసేస్తే 11 కూడా క్యాన్సిల్ చేసేస్తే 13 అండి. ఇక్కడ 13 క్యాన్సిల్ చేసేస్తే మనకి ఏ డాష్ అంటే ఉన్న నెంబర్స్ రాయాలండి. అంటే 4, 6, 8, 9, 10, 12, 14 అండి. ఇది మనకి ఏ డాష్ అవుతుంది. మనకు ఆప్షన్లో ఒకసారి చూసుకుంటే 4, 6, 8, 9, 10, 12, 14 ఉన్న ఆప్షన్ 2 అవుతుందండి. ఆన్సర్ మనకి 2 అవుతుంది. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏబిసిడి అన్నాడు. అంటే ఇక్కడ మనకి కింద సెట్స్ ఇచ్చాడండి. ఇక్కడ పై అనేది ఎంటీ సెట్ సబ్సెట్ అవుతుంది. అలాగే ఏ కామా బి అనేది కూడా ఇది సెట్ కింద ఇచ్చాడు కాబట్టి ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయి కాబట్టి సబ్సెట్ అవుతుంది. ఇక్కడ ఈ అనే ఎలిమెంట్ లేదండి. ఇక్కడ ఈ అనే ఎలిమెంట్ లేదు కాబట్టి ఈ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏబిసిడి అండి. కాబట్టి ఈ సెట్ ఏమవుతుందంటే డస్ నాట్ సబ్సెట్ అవుతుంది. నాట్ ఏ సబ్సెట్ అండి, నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏబిసిడి. కాబట్టి మనకు ఆన్సర్లో 3 అండి ఆన్సరు. అంటే సబ్సెట్ మనకి మామూలుగా అయితే ఎంటీ సెట్ సబ్సెట్ అండి. అలాగే ఏబి ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయి కాబట్టి ఈ సెట్ సబ్సెట్ అవుతుంది. ఇక్కడ ఈ అనే ఎలిమెంట్ ఏబిసిడిలో లేదు కాబట్టి ఈ సెట్ సబ్సెట్ కాదండి. ఇక్కడ బి కామా డి ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా సబ్సెట్ అవుతుంది. ఇది ఆప్షన్లో ఏబిసిడి అండి. రెండో క్వశ్చన్ అండి, ఏ అనే సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడు, సి అనే సెట్ ఇచ్చాడు. ఇక్కడ ఏ యూనియన్ బి యూనియన్ సి ఫైండ్ అవుట్ చేయమన్నాడు అండి. అంటే మనం మామూలుగా ఏ యూనియన్ బి రాద్దామండి. ఏ యూనియన్ బి అంటే రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ ఇక్కడ 1, 2, 3, 4 అండి. రిపీట్ అయిన ఎలిమెంట్స్ మళ్ళీ రాయం కాబట్టి 1, 2, 3, 4. అలాగే ఇది ఈజీ క్వశ్చన్ అండి, ఏ యూనియన్ బి యూనియన్ సి. మళ్ళీ సిలో ఉన్న ఎలిమెంట్స్ కూడా మనం అంటే ఇక్కడ సి కూడా రాద్దాం. సి ఈజ్ ఈక్వల్ టు 4, 5, 6 మొత్తం ఎలిమెంట్స్ అన్నీ రాయాలండి. అంటే 1, 2, 3, 4 కామా రిపీట్ అయింది కాబట్టి మళ్ళీ రాయక్కర్లేదండి. అంటే 5, 6
బోత్ ఎలిమెంట్స్ అండి. ఏ యూనియన్ బి యూనియన్ సి అండి. మన ఆప్షన్స్లో చూసుకుంటే మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అండి. 1 2 3 4 5 6. 12th క్వశ్చన్ అండి. ఇఫ్ ఏ సెట్ యాజ్ n ఎలిమెంట్స్ దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్ ఆఫ్ ఏ ఈజ్, అంటే మనకి ఇక్కడ ఫార్ములా అండి ఇది. మనకి ఏ అనే సెట్లో సెట్ యాజ్ n ఎలిమెంట్స్ ఉంటే n ఎలిమెంట్స్ అండి, అంటే n ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు n ఎలిమెంట్స్ ఉంటే మనకి ద సబ్సెట్స్ ఆఫ్ సెట్ ఏ అండి. దానికి సబ్సెట్ మనకి దానికి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయంటే 2 పవర్ n ఆఫ్ ఏ అండి. అంటే ఇక్కడ 2 పవర్ n అవుతుంది. n ఎలిమెంట్స్ ఉంటే మనకి ఇక్కడ మామూలుగా అయితే ఏ అనే సెట్లో 1 2 3 ఉంటే ఇక్కడ n ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అండి. టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ దీనికి సబ్సెట్ ఎన్ని ఉంటాయంటే 2 పవర్ 3 అండి. 2 పవర్ 3 అంటే 8 సబ్సెట్స్ ఉంటాయి. అలాగే మనకు ఫార్ములా ప్రకారం 2 పవర్ n అండి. మనకు ఆప్షన్లో ఉంది 2 పవర్ n. ఈ 2n ఇది 2 పవర్ n అండి. ఆన్సర్ 3 అండి. ఇది మనకి 1 మార్క్ క్వశ్చన్కి సంబంధించి సెట్స్లో అండి. అలాగే మనకి మ్యాథ్స్కి సంబంధించి అన్ని చాప్టర్లు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్, అలాగే మార్క్స్. మనకి బిఫోర్ మ్యాథ్స్లో 7 మార్క్స్ ఉండేది, ఇప్పుడేమో 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్, అలాగే 4 మార్క్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ పెట్టారు. కాబట్టి మనకి ఇప్పుడు 1 మార్క్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. అలాగే దీంట్లో 2 మార్క్స్ ఉందండి, 4 మార్క్స్ ఉంది. అవి కూడా మనం వీడియోస్ అప్లోడ్ చేస్తామండి. ఇది మనకి ఫిబ్రవరి 16 నుంచి జరిగే ఎగ్జామ్స్కి ఈ క్వశ్చన్స్ చూసుకోండి. ఎన్సీఆర్టీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.